డబుల్ బెడ్రూమ్ దగ్గరికి మనం రావడం జరిగింది. సో రూరల్ నియోజకవర్గంకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు రావడం జరిగింది. ఇక్కడ నిరుపేదల కోసం పోరాడుతున్నటువంటి ఎవరైతే బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు వాళ్ళ గ్రామాల నుంచి నిరుపేద కుటుంబాలని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఈ డబుల్ బెడ్రూమ్లలో ఉన్నటువంటి ఇండ్లని మాకు కేటాయించండి అని చెప్పేసి వాళ్ళ ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖానాపూర్ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడడం. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధలు ఎదుర్కొంటా ఉన్నారు? ఇప్పటివరకు ఖానాపూర్లో ఒక 200 కుటుంబాలు ఇల్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మాకు కూతవేడు దూరంలో మా ఖానాపూర్ శివార్లోనే ఈ డబుల్ బెడ్రూమ్ అని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడు పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా ఎవరికి కేటాయించలేదు. ఈ ఇందిరమ్మ పథకం అని చెప్పేసి, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి చెప్తున్నారు. మందులు అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి 240 మందికి వచ్చింది ఖానాపూర్లో. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కొమ్ము కాసే వాళ్ళకే ముందు కేటాయించి గరీబులను మర్చిపోతున్నారు. ఓకే, అంటే ఎవరైతే వాళ్ళ పార్టీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని మీరు చెప్తున్నారు. బీద వాళ్ళని మర్చిపోతున్నారు. అందుకే వాళ్ళ తరపున బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న గారితో మేము కలిసి వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఖానాపూర్ శివార్లో గల కలెక్టర్ ఆఫీస్ వెనుక గల ఇండ్లని సందర్శించడం జరిగింది. సో ఎవరైతే ఈ బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో, మరి వీళ్ళు ఏం పాపం చేసి ఉంటే వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇంత అవాయిడ్ చేస్తూ ఉన్నారు? లేకపోతే బీద ప్రజలే కదా, వీళ్ళ గురించి ఎవరు వస్తారులే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు, అంతేనా? అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మేము ప్రశ్నించే గొంతు లెక్క మేము ఉన్నాం. ఇప్పుడు బీద ప్రజలు ఎంబడి మేము ఎప్పటికీ ఉంటాం తోడుగా బీజేపీ. అయితే ఇప్పుడు దినేష్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ సందర్శించడం జరిగింది. అన్న చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి 14 లోపల గడువు ఇచ్చిండు అన్న. అప్పటి వరకు ఇవి అర్హులైన ప్రజలకు కేటాయించకపోతే 15వ తారీఖు నాడు ఖానాపూర్లో గల అర్హులైన బీద ప్రజలకు మేము వచ్చి పాలు పొంగించడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్గా మాట్లాడుకుంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీ నియోజకవర్గం, అంటే మీ రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్లేస్. అంటే అర్బన్లోనే ఉండొచ్చు, కాకపోతే ఇదంతా కూడా ఈ ప్లేస్ ఏదైతే ఉందో రూరల్కి అయితే వస్తుంది. సో దీంట్లో మొదటి ప్రిఫరెన్స్ అనేది రూరల్ ప్రజలకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ప్రతి దగ్గర కూడా ఈ ప్రాబ్లం ఉంది, నాట్ ఓన్లీ ఖానాపూర్, నాట్ ఓన్లీ రూరల్. సో మనకి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, దాంతోపాటు రాష్ట్రంలో కూడా ఈ బాధలు అనేవి ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. సో మీరు ఏం చెప్పాలనుకున్నారు ఏదైతే తెలంగాణ ప్రజలకు? ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఆల్మోస్ట్గా కొద్దిగా పూర్తయినే ఉన్నాయి. అవి నిరుపయోగంగానే ఉన్నాయి ఎక్కడైనా కానీ. ఇప్పుడు అక్కడ నాగరంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, వాటిని వెంటనే అర్హులైన బీద ప్రజలకు అందించాలని కోరుతున్నాము. సో ఇదండి మొత్తానికి ఎవరైతే ఖానాపూర్కి సంబంధించినటువంటి బీద ప్రజల్ని తీసుకొని అయితే వాళ్ళు రావడం జరిగింది. ఎవరైతే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులుగా ఉన్నా కూడా గుర్తించలేని నిస్సహాయ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో తీవ్ర రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఎవరైతే ఈ బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే వాళ్ళ పార్టీకి కొమ్ము కాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మాట్లాడుకున్నారు. ఎవరైతే బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము అండగా ఉన్నామని చెప్పేసి ఎవరైతే నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ఎవరైతే జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి క్లియర్ కట్గా వాళ్ళకి ఎవరైతే కొంత అష్యూరెన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇది నిజామాబాద్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదంతా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి రాజకీయాలకు అతీతంగా పంచవలసినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో రాజకీయాలు చేయడం అనేది నిజంగా చాలా చిల్లరగా అనిపిస్తుందని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎవరైతే నిజామాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు చెప్తున్న పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. సో రూరల్ నియోజకవర్గంకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు రావడం జరిగింది. ఇక్కడ నిరుపేదల కోసం పోరాడుతున్నటువంటి ఎవరైతే బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు వాళ్ళ గ్రామాల నుంచి నిరుపేద కుటుంబాలని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఈ డబుల్ బెడ్రూమ్లలో ఉన్నటువంటి ఇండ్లని మాకు కేటాయించండి అని చెప్పేసి వాళ్ళ ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖానాపూర్ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడడం. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధలు ఎదుర్కొంటా ఉన్నారు? ఇప్పటివరకు ఖానాపూర్లో ఒక 200 కుటుంబాలు ఇల్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మాకు కూతవేడు దూరంలో మా ఖానాపూర్ శివార్లోనే
ఈ డబుల్ బెడ్రూమ్లని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడు పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా ఎవరికి కేటాయించలేదు. ఈ ఇందిరమ్మ పథకం అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి చెప్తున్నారు. అందులో అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి 240 మందికి వచ్చింది ఖానాపూర్లో. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కొమ్ము కాసే వాళ్ళకే ముందు కేటాయించి గరీబులను మర్చిపోతున్నారు. ఓకే, అంటే ఎవరైతే వాళ్ళ పార్టీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని మీరు చెప్తున్నారు. బీద వాళ్ళని మర్చిపోతున్నారు. అందుకే వాళ్ళ తరపున బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న గారితో మేము కలిసి వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఖానాపూర్ శివార్లో గల కలెక్టర్ ఆఫీస్ వెనుక గల ఇండ్లని సందర్శించడం జరిగింది. సో ఎవరైతే ఈ బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు ఏం పాపం చేసి ఉంటే వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇంత అవాయిడ్ చేస్తూ ఉన్నారో, లేకపోతే బీద ప్రజలే కదా వీళ్ళ గురించి ఎవరు వస్తారులే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు, అంతేనా? అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మేము ప్రశ్నించే గొంతు లెక్క మేము ఉన్నాం. ఇప్పుడు బీద ప్రజలు వెంబడి మేము ఎప్పటికీ ఉంటాం తోడుగా బీజేపీ. అయితే ఇప్పుడు దినేష్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ సందర్శించడం జరిగింది. అన్న చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి 14 లోపల గడువు ఇచ్చిండు అన్న. అప్పటి వరకు ఇవి అర్హులైన ప్రజలకు కేటాయించకపోతే 15వ తారీఖు నాడు ఖానాపూర్లో గల అర్హులైన బీద ప్రజలకు మేము వచ్చి పాలు పొంగించడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్గా మాట్లాడుకుంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీ నియోజకవర్గం, అంటే మీ రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్లేస్. అంటే అర్బన్లోనే ఉండొచ్చు, కాకపోతే ఇదంతా కూడా ఈ ప్లేస్ ఏదైతే ఉందో రూరల్కి అయితే వస్తుంది. సో దీంట్లో మొదటి ప్రిఫరెన్స్ అనేది రూరల్ ప్రజలకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ప్రతి దగ్గర కూడా ఈ ప్రాబ్లం ఉంది, నాట్ ఓన్లీ ఖానాపూర్, నాట్ ఓన్లీ రూరల్. సో మనకి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, దాంతోపాటు రాష్ట్రంలో కూడా ఈ బాధలు అనేది ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. సో మీరు ఏం చెప్పాలనుకున్నారు ఏదైతే తెలంగాణ ప్రజలకు? ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఆల్మోస్ట్గా కొద్దిగా పూర్తయినే ఉన్నాయి. అవి నిరుపయోగంగానే ఉన్నాయి ఎక్కడైనా కానీ. ఇప్పుడు అక్కడ నాగరంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, వాటిని వెంటనే అర్హులైన బీద ప్రజలకు అందించాలని కోరుతున్నాము. సో ఇదండి మొత్తానికి ఎవరైతే ఖానాపూర్కి సంబంధించినటువంటి బీద ప్రజల్ని తీసుకొని అయితే వాళ్ళు రావడం జరిగింది. ఎవరైతే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులుగా ఉన్నా కూడా గుర్తించలేని నిస్సహాయ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో తీవ్ర రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఎవరైతే ఈ బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే వాళ్ళ పార్టీకి కొమ్ము కాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మాట్లాడుకున్నారు. ఎవరైతే బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము అండగా ఉన్నామని చెప్పేసి ఎవరైతే నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ఎవరైతే జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి క్లియర్ కట్గా వాళ్ళకి ఎవరైతే కొంత అష్యూరెన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇది నిజామాబాద్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదంతా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి రాజకీయాలకు అతీతంగా పంచవలసినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో రాజకీయాలు చేయడం అనేది నిజంగా చాలా చిల్లరగా అనిపిస్తుందని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎవరైతే నిజామాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు చెప్తున్న పరిస్థితి.